హాయ్ అండి, ఈరోజు నేను తయారు చేసేది బీరకాయ కొబ్బరి పచ్చడి అండి. బీరకాయ అండి, ఒక అరకిలో బీరకాయల్ని పీల్ చేసి ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లో చింతపండు కొంచెం అండి, మిరపకాయలు, పచ్చిమిరకాయలు ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, కొబ్బరి అండి ఒక పెద్ద చిప్పదే, హాఫ్ చిప్ప కన్నా కొంచెం ఎక్కువ చిప్ప తురిమి వేసిన, ముక్కలైనా వేసుకోవచ్చు మీ ఇష్టం. కొత్తిమీర కదండి, బీరకాయ బాగుంటుంది. కొత్తిమీర, మెంతులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, పోపు దినుసులండి. జీలకర్ర వద్దనుకున్న వాళ్ళు వదిలేయచ్చు. ఇంగువ, నూనె, పసుపు, రుచికి సరిపడా ఇంతేనండి. బీరకాయ టమాటా చేశాను, బీరకాయ మామిడికాయ చేసాం. ఈసారి బీరకాయ ఇలా చేసుకుందామని ఇలా మొదలుపెట్టాను. పోపు దినుసులు వేసేసానండి. ఈ పోపు దినుసులు కొంచెం పోపు తీసేసుకుందాం. నూనెతో కలిసే తీసుకుందాం, బాగుంటుంది. కొబ్బరి కదా, నూనె పీల్చేస్తాం. ఇంగువ, ఇంగు ఎక్కువ వేసేస్తున్నాను అనుకుంటున్నారు అందరూ, కానీ ఏంటంటే ఇంగు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఇంగు వేస్తాను నేను కొంచెం. ఇవ్వండి, పోపు దినుసులు తీసేసాను. అవి అలా ఉన్నా పర్లేదు, ఇంకెందుకంటే పచ్చట్లో గ్రైండ్ అయిపోతాయి కదా. కొంచెం ఆయిల్గా తీసాను, ఎక్కువ తీయకూడదు, అక్కర్లేదు, పోపే కాబట్టి. ఇప్పుడు మెంతులు, ఆవాలు, ఆవాలు, పచ్చిమిరకాయలు, మిరపకాయలు ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేను సగం ఎక్కువ పచ్చిమిరకాయలు వేసి మిరపకాయలు 4 వేసాను. తీసుకొని మీ ఇష్టం వేసుకోండి. పచ్చిమిరపకాయలు తెల్లగా రావాలి, బాగుంటుంది. తీసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్, రోజువారీ పచ్చళ్ళకి. ఇది అన్నంలోకి బాగుంటుంది, కొబ్బరి ఉంది కదండి, వేడి అన్నంలోకి బాగుంటుంది. మిగతా నూనె వేసేసుకుందాం. నూనె వేసేసుకొని బీరకాయ ముక్కలు వేసేసుకున్నామండి. కొబ్బరి గ్రైండ్ చేసే ముందు వేడి దాంట్లో వేసి తిప్పుకుంటే కొంచెం పచ్చివాసన ఉన్నా కూడా పచ్చివాసన ఉంటుంది కదండి కొబ్బరిలో. ఇది నేను కొత్తిమీర వేసేస్తున్నాను, ఇంకే కొంచెం ఉంచేసాను అడుగున. దీంట్లో మనం టమాటాలు కానీ ఏం వేసుకోవట్లేదు, ఇలా టేస్ట్ చేద్దాం ఒకసారి, అందుకని చూపిస్తున్నాము. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాం. ఇవ్వండి, ఇలా వేగినాయి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కొబ్బరి వేసుకొని ఒక్కసారి కలుపుకొని పచ్చడి చేసుకొని మీకు చూపిస్తాను. మళ్ళీ అంత రెడ్డిష్ ఉండదండి ఎక్కడా తప్ప, అంత గ్రీన్గా వైట్గా బాగుంటుంది పచ్చడి. చేసుకొని ఇదిగోండి బీరకాయ పచ్చడి, బీరకాయ కొబ్బరి పచ్చడి. మనం పోపు వేసుకుంటున్నాం. అంతేనండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి ఎలా ఉందో. ఈ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.